ముదమున కాటపట్టు భమమోహమదద్విరదాంకుశంభో సంపదల కొటాను కోరికల పంట పరంగుణ ఆది వైరుల నదన జయించు త్రోవాగా విపదబ్ధికి నామం కదా సదా భవద్ సదమల నామ సంస్మరణ దాశరథి కరుణాపయోనిధి దాశరథి శతకము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. రచన చేసిన వారు కంచెర్ల గోపన్న. భక్త రామదాసుగా పేరుగాంచిన భక్తుడు చెరసాలలో తనను బందీగా ఉంచిన సందర్భమున శ్రీరామచంద్రునిపై చేసినటువంటి ప్రార్థన పద్యభావము. రామ దయా సముద్ర నిరంతరముని నిర్మలమైన నామమును సంస్మరించుటచే అది సంతోషమునకు నిలయమగును. సంసార మోహమును మదపుటేనుగునకు అంకుశముగా ఉండును. సంపదలకు ఇల్లువలెను, కోర్కెలకు పంటవలెను, మోక్షమునకు మూలముగను ఉండును. శత్రువుల జయించుటకు త్రోవగా, విపత్సముద్రము దాటుటకు ఓడ వంటిదిగా ఉండునని పలు విధములుగా శ్రీరామచంద్రుని ప్రార్థించినారు.